ఒకసారి మన ఆత్మీయ తల్లి గారికి మన అభినందన తెలియజేద్దాం. విష్ యూ వెరీ వెరీ హ్యాపీ మదర్స్ డే. ఐ కెన్ సే షీ ఈజ్ ద బెస్ట్ మదర్. మరి మా ముగ్గురిని కూడా దేవుని పరిచర్యలో నిలబడడానికి మా కోసం ఎంతో ప్రయాసపడిన మా తల్లిని బట్టి నేను ప్రభువుని స్తుతిస్తాను. ఆమె ప్రార్థనలు చాలా మాకు ధైర్యం. మా తల్లిగారు ఏదైనా ఒక విషయంలో ప్రార్థన చేశారంటే దేవుడు ఆ ప్రార్థన వింటారు. అలాంటి గొప్ప ఆధిక్యత ప్రభువు ఇచ్చారు. వారిని బట్టి ప్రభువుని స్తుతిస్తున్నాం. వెరీ సాఫ్ట్ అండ్ వెరీ కైండ్. కొన్ని సందర్భాల్లో కొంచెం కఠినంగా ఉన్నట్టు కనబడతారు, కానీ షీ ఈజ్ ఫుల్ ఆఫ్ లవ్ అండ్ కంపాషన్. ఈరోజు మేము అలవర్చుకున్న ప్రతి లక్షణం కూడా దేవుని సేవలో అనేక మందికి సహాయం చేయడం కావచ్చు, దేవుని పరిచర్యలో మేము వాడబడ్డాం. మా తల్లిదండ్రులు మాకు ఇచ్చిన ఆస్తి, అందును బట్టి నేను చాలా ప్రభువుని స్తుతిస్తాను. God bless you and love you. ఈ సందర్భంలో షకీనా గ్లోరీ అక్కను కూడా జ్ఞాపకం చేసుకోవాలి. తను కూడా మా కుటుంబంలో నా సహోదరిని కాదు కానీ అనేక మందికి స్ఫూర్తిగా ఒక ధైర్యం. షకీనా అక్కను చూసామంటే ఒక ధైర్యం. అదేవిధంగా బ్లెస్సీ వెస్లీ గారు, గాడ్ ఈజ్ యూజింగ్ హర్ ఇన్ ఎ మైటీ వే. చాలా బలమైన రీతిలో బ్లెస్సీ గారిని దేవుడు వాడుకుంటున్నారు. నిస్సీ పౌల్ గారిని ప్రభువుని స్తుతిస్తున్నాం. అండ్ వి థ్యాంక్ ఆల్ ద మదర్స్ ఇన్ అవర్ చర్చ్. మన సంఘంలో ప్రాముఖ్యంగా ఆన్లైన్ వ్యూవర్స్ ఉన్న ప్రతి ఒక్కరిని బట్టి నేను ప్రభువుని స్తుతిస్తున్నాను. ఆత్మీయ తల్లి గారు ఒక 2 మాటలు చెప్పి ముగింపు ప్రార్థనలో మనం నడిపిస్తాం. దేవునికి స్తోత్రం. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. మరి ఈ సంవత్సరంలో 2 సార్లు నేను సిక్ అయ్యి హాస్పిటల్ అడ్మిట్ అయ్యాను. భయంకరమైన స్థితిలో నుంచి దేవుడు నన్ను తప్పించాడు. ఇప్పుడే నా కుమార్తె ఫోన్ చేసి, మమ్మీ గుడ్ ఫ్రైడేకి ఎక్కడా ప్రార్థన లేదు, ఈస్టర్లో లేవు, 31st నైట్ లేవు, అయినా దేవుడు నేను క్షేమం గురించి మరలా నిన్ను అక్కడికి చేర్చాడు కదా మమ్మీ అని ఇప్పుడే ఫోన్ చేసింది మా అమ్మాయి. నేను మరొకసారి జ్ఞాపకం చేసుకున్నాను. మరి ఎందుకో ఆ పరిస్థితులన్నీ దేవుడు తప్పించి మీ దగ్గర ఉండాలా, నా కుటుంబంలో నా బిడ్డలతో నేను ఉండాలని మరి గత శనివారం పోరాడి వచ్చాను. మా అమ్మాయి ఇంకా వెళ్ళొద్దు అని కూర్చుంది. మరి దేవుడి కృప చొప్పున నాకు కొంచెం ఆరోగ్యం ఇచ్చాడు. ఇంకా పరిపూర్ణమైన ఆరోగ్యం కావాలా. మరి నా బిడ్డలు ఇంతటి వారై అంత గొప్ప సేవలు ఎదుగుతున్నారంటే అంతకంటే నాకు గర్వం ఇంకోటి లేదు. అలాగని నేను అతిశయంగా ఎక్కడ గొప్పలు చెప్పుకొని కానీ ప్రభు దగ్గర ప్రార్థన చేస్తాను, ఇంకా బిడ్డలు ఎదగాలి. రాత్రి పాస్టర్ గారు వచ్చి ఏదో మాట్లాడుతుంటే, మీరు మాకు తల్లి అన్నారు. తల్లి అయితే ఏమిలేండి, మిమ్మల్ని ఎలా చూడాల్సి వస్తుంది అన్నాను. అంటే నా పిల్లలు అంత ఎత్తుకి ఎదిగారని నేను అతిశయపడుతున్నాను. దేవుడు ఇంకా నా బిడ్డలను ఆశీర్వదించి అనేకమైన కృపలతో నింపబడాలని ప్రార్థన చేస్తున్నాను. అలాగే సంఘ విశ్వాసులైన మిమ్మల్ని అందరినీ కూడా దీవించి ఆశీర్వదించాలని నా కోరిక. ఈరోజు హ్యాపీ మదర్స్ డే అని ఈ ఉదయమే చూశాను నేను. మా అబ్బాయి ఇలా పిలిచాడు, హ్యాపీ మదర్స్ డే. మీ అందరికీ నేను చెప్తున్నాను, స్త్రీలందరూ మదర్సే కనుక మీ అందరికీ నేను చెప్తున్నాను హ్యాపీ మదర్స్ డే. మరి నెక్స్ట్ ఇయర్ కూడా ఇంకా కొంతమంది మదర్స్ లేవాలా. దేవుడు ఇంకా ఆశీర్వదించి బలపరచునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, దయామయుడా, నీకు వందనాలు నాయనా. ఈ సమయంలో మా ప్రభువా, ఈ ఉదయకాలం నుండి ఇంతవరకు నీ సన్నిధి ఉంచావు. ఈ ఆరాధనలో మీరు తోడుగా ఉన్నారు. విన్న ఈ మాటలు మా హృదయాల్లో ఉంచండి దేవా. స్త్రీలను గూర్చి మేము విన్నాం ప్రభువా. ఆ స్త్రీలు ఏ విధంగా నాయనా గొప్ప ప్రయోజకుల్ని చేసినటువంటి యొక్కబెత్తు వలె దేవా మా ప్రభువా మేమందరం ఉండగలటకు సహాయం చేయండి. మోషేవంతటి
సాహస వీరులను మా కుటుంబంలో నుంచి, మా సంఘములో నుండి లేపగలిగేటువంటి యోధులుగా మమ్మల్ని చెయ్యండి. నీ కృప చూపించండి, బలపరచండి. ఇదన వచ్చిన ప్రతి బిడ్డను ఆశీర్వదించండి. ఎవరెవరి సమస్యలతో, ఇరుకులతో, ఇబ్బందులతో వచ్చారో అవన్నీ కూడా మీరు తీర్చి సంతోషంతో గంతులు వేయచ్చు, నిస్సంగలు ఆనందించేవారిగా చేసి మీరే బలపరిచి దీవించమని యేసు నామమున అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. ప్రభువా నీ కొందనాలు. మరొకసారి మా సంఘంలో ఉన్న తల్లులందరినీ చేతిలో పెడుతున్నాము. ఈ ఆరాధనలో పాల్గొన్న ప్రియబిడ్డలందరినీ దీవించండి. ఎవరి అక్కరలతో, కొరతలతో నీ సన్నిధికి వచ్చారో యేసు నామములో ప్రతి అక్కర తీర్చబడును గాకని ప్రకటిస్తున్నాం. అనారోగ్యంతో ఉన్న వారికి స్వస్థత యేసు నామములో కలుగును గాక. ఆర్థిక సమయ ఇబ్బందులు యేసు నామములో విడుదల కలుగును గాక. సంతానాలు లేమితున్న కుటుంబాలు యేసు నామములో దేవా వారిని మీరు జ్ఞాపకం చేసిన వారి గర్భములో తెరవబడును గాకని ప్రకటిస్తున్నాం. రకరకాల ఉచ్చులలో ప్రభా, ఊరులలో ఇరుక్కున్న వారు యేసు నామములో విడుదల పొందుదురుగాకని ప్రకటిస్తున్నాం. ప్రభా బలపరిచి నడిపించి నీ పరిచర్య కోసం మా పురీలు తమ గుప్పులు తెరిచిచ్చిన ప్రతి కానుకను మీరు అంగీకరించి 100 ప్రతిఫలం దయచేసి నీ సేవార్థం మీరు ఉపయోగించండి. ఆత్మీయ తల్లి గారిని ప్రభువా నాయన మా అందరికీ గొప్ప ధైర్యంగా, మా అందరి కోసం ప్రార్థన చేసే తల్లిగా వారు నిలబెట్టినందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తూ మరొకసారి బ్లెస్ వెస్లీ గారిని బట్టి, షకీనా గ్లోరియాని బట్టి, నిసి పౌల్ గారిని బట్టి, మా సంఘంలో ఉన్న ప్రతి స్త్రీని బట్టి ప్రభువా నీకు స్తోత్రాలు చెల్లిస్తూ మా బిడ్డలు నీ కోసం పెంచగలిగే కృప ప్రతి ఒక్కరికి మీరు దయచేయమని కోరుకుంటూ యేసయ్య దివ్య నామం పేరట మా మనవులు సమర్పించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం, ఆశీర్వాదం, ఆదరణ ఈ ఆరాధనలో పాల్గొన్న దేవుని ప్రజలందరికీ సదాకాలము తోడై నడిపించును గాక. ఆమేన్. ఒకసారి మీ ప్రకారం తిరగండి, షేక్ హ్యాండ్ ఇవ్వండి. ఈరోజు మాత్రమే అని చెప్పకండి. ఇందాక చెప్పారు కదా, మళ్ళీ కలుద్దామని చెప్పండి. అంటిల్ దెన్ టేక్ కేర్, గాడ్ బ్లెస్ యు.